సో హాట్ ఫిక్సెస్ అన్నవి సో కలెక్షన్ ఆఫ్ హాట్ ఫిక్సెస్ ఇస్ కాల్డ్ క్యుములేటివ్ అప్డేట్. క్యుములేటివ్ అప్డేట్ కనుక మీరు ప్యాచ్ చేస్తే హాట్ ఫిక్సెస్ కూడా క్యుములేటివ్ అప్డేట్ లోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఒకవేళ క్యుములేటివ్ అప్డేట్స్ మీరు ఇన్స్టాల్ చేయకూడదు, లేటెస్ట్ సర్వీస్ ప్యాక్ కనుక మీరు ప్యాచ్ చేస్తే క్యుములేటివ్ అప్డేట్స్ అందులో పార్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఇస్ SP1, దిస్ ఇస్ SP2. సర్వీస్ ప్యాక్ 1, this is service pack 2. It is CO1, it is CO2, it is CO3, it is CO4. ఓకే, సో ఇక్కడ RTM వర్షన్ ఉందనుకోండి. చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇది జనవరి, ఇది ఫిబ్రవరి, ఇది మార్చ్, ఇది ఏప్రిల్, ఇది మే, ఇది జూన్, ఇది జూలై, ఇది ఆగస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను SQL సర్వర్ 2019 అనుకోండి, దీన్ని RTM వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ప్యాచ్ చేయాలంటే, లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ ఉండాలంటే ఏమేం ప్యాచ్ చేయాలి? ఎనీబడి, ఎనీ గెస్? Am I audible? Yes, please. ఓకే, సో మీకు ఐడియా ఉంటే చెప్పండి, లేకపోతే ఐ విల్ లెట్ యు నో. స్వప్న, సుబ్బు, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లేటెస్ట్ సర్వీస్ ప్యాక్, లేటెస్ట్ క్యుములేటివ్ అప్డేట్, దానిపైన ఏమైనా ఫిక్సెస్ ఉంటే ఫిక్సెస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 2017 తర్వాత అయితే నో సర్వీస్ ప్యాక్, లేటెస్ట్ క్యుములేటివ్ అప్డేట్, క్యుములేటివ్ అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ CU15 నడుస్తుంది, CU15 తర్వాత క్యుములేటివ్ అప్డేట్ లేవు, హాట్ ఫిక్సెస్ ఉన్నాయి. సో ఆల్ హాట్ ఫిక్సెస్ ఇవి కనుక మీరు ఇన్స్టాల్ చేస్తే అప్ టు డేట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు RTM వర్షన్ తర్వాత సర్వీస్ ప్యాక్ 1 ఉంది, సర్వీస్ ప్యాక్ 1 ఇన్స్టాల్ చేసి క్యుములేటివ్ 1, క్యుములేటివ్ 2 ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. క్యుములేటివ్ 1 లో ఉన్నది కూడా క్యుములేటివ్ 2కి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత సర్వీస్ ప్యాక్ 2 రిలీజ్ అయింది, సో సర్వీస్ ప్యాక్ 1 అక్కర్లేదు. ఇప్పుడు సర్వీస్ ప్యాక్ 2 లో సర్వీస్ ప్యాక్ 1 కూడా ఉంటుంది. ఓకే, సో సర్వీస్ ప్యాక్ 2 మనం ఇన్స్టాల్ చేయాలి, ప్యాచింగ్ చేయాలి. లేటెస్ట్ క్యుములేటివ్ అప్డేట్, సర్వీస్ క్యుములేటివ్ అప్డేట్ 4 ప్యాచింగ్ చేయాలి. ఓకే, క్యుములేటివ్ అప్డేట్ 4 పైన ఏమైనా హాట్ ఫిక్సెస్ ఉంటే వాటిని కన్సిడర్ చేయాలి. అది క్లియర్? మీకు అర్థమైందా? Yes, sir, మళ్ళీ clear. చెప్పాలా? ఓకే, Clear. సో Clear. ఎప్పుడైనా లేటెస్ట్ సర్వీస్ ప్యాక్. ఎందుకు? సర్వీస్ ప్యాక్ అనేది అల్టిమేట్ బిగ్గర్ అప్డేట్ అన్నమాట. సో సర్వీస్ ప్యాక్ ఇంక్లూడ్స్ ఆల్ క్యుములేటివ్ అప్డేట్స్. మనం ఈ పాయింట్ మాట్లాడుకున్నాం. సర్వీస్ ప్యాక్ కలెక్షన్ ఆఫ్ క్యుములేటివ్ అప్డేట్స్, హాట్ ఫిక్సెస్. ఓకే, అది రిలీజ్ అయిన టైం వరకు
ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ ప్యాక్ అనేది ఆహ్, ఏప్రిల్‌కి, మేకి మధ్యలో ఏప్రిల్ 15థ్ రిలీజ్ అయిందనుకుందాం. ఓకే. సో, ఏప్రిల్ 15థ్ కంటే ముందున్న సర్వీస్ ప్యాక్ అక్కర్లేదు. ఈ లేటెస్ట్ సర్వీస్ ప్యాక్ సరిపోతది. దీని మీద లేటెస్ట్ క్యుములేటివ్ అప్‌డేట్. ఇది మేలో రిలీజ్ అయిందనుకుందాం. ఇది ఆగస్ట్‌లో రిలీజ్ అయిందనుకుందాం. సో, ఆగస్ట్‌లో రిలీజ్ అయిన క్యుములేటివ్ అప్‌డేట్. క్యుములేటివ్ అంటే ఏంది? అగ్రిగేషన్. అంటే అంతకు ముందున్న ఆల్ అప్‌డేట్స్ అందులో ఉంటాయి. వాట్ ఈస్ క్యుములేటివ్ మీనింగ్? ఇంక్రీజింగ్ ఆర్ గ్రోయింగ్ బై అక్యుములేషన్. ఓకే. సక్సెసివ్ అడిషన్స్. సో, ప్రీవియస్ వెర్షన్స్ కూడా అడిషన్ అయితాయి క్యుములేటివ్ అంటే. సో, CU1 క్యుములేటివ్ అప్‌డేట్ 1 ఇందులో 1, 2, 3 అప్‌డేట్స్ ఉన్నాయి. CU2 అనుకో. ఇందులో 1, 2, 3 కూడా ఉంటాయి. ప్లస్ 4, 5, 6 ఉంటాయి. CU3 ఉంది. ఇందులో 1, 2, 3 ఉంటాయి. ప్లస్ 4, 5, 6 ఉంటాయి. ప్లస్ 7, 8, 9 కూడా ఉంటాయి. CU4 రిలీజ్ అయింది. ఇందులో సేమ్ పైనున్న అప్‌డేట్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ అడిషనల్ అప్‌డేట్స్ 0, 1, 2, 3. ఓకే. సో, క్యుములేటివ్ అనేది CU4 గనుక మీరు ప్యాచ్ చేస్తే CU1 టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు CU1లో ఉన్న చేంజెస్ కూడా CU4లో ఉంటాయి. కాకపోతే సర్వీస్ ప్యాక్ అనేది దీన్ని బ్రేక్ చేస్తుంది. ఒకవేళ సర్వీస్ ప్యాక్ రిలీజ్ అయిందనుకోండి ఆ టయానికి, సర్వీస్ ప్యాక్ తర్వాత ఇది SP2 అనుకుంటే SP2 ప్లస్ CU5 కావాల. ఎందుకంటే CU5లో ఈ సర్వీస్ ప్యాక్‌లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సర్వీస్ ప్యాక్ 2లో ఉంటది. మీరు అడిషనల్‌గా క్యుములేటివ్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇక్కడి నుంచి 0, 1, 2, 3 ఏదంతా ఉందో 0, 4, 5, 6 యాడ్ అవుతది. ఈ 1, 2, 3 ఇదంతా ఉండదు దీంట్లో. ఓకే. 0, 4, 5, 6 మాత్రమే ఉంటది. మళ్ళీ CU6 0, 7, 8, 9 అంటే ఒకవేళ మీరిప్పుడు ఇన్‌స్టాల్ చేయాలనుకోండి. అంటే ప్రీవియస్‌ది కూడా ఉంటది సారీ. ప్లస్ 0, 7, 8, 9 ఓకే. సో, సర్వీస్ ప్యాక్ 2 ఇన్‌స్టాల్ చేసి లేటెస్ట్ CU6 ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. ఎందుకు CU5 ఇన్ఫర్మేషన్ కూడా CU6లో వచ్చేసింది. స్వప్న అర్థమైందా? Yes, sir. సో, మనం ఎప్పుడైనా ఇన్‌స్టాల్ చేసేటప్పుడు లేటెస్ట్ సర్వీస్ ప్యాక్, ఓకే. లేటెస్ట్ క్యుములేటివ్ అప్‌డేట్, లేటెస్ట్ ఆల్ ఫిక్సెస్. దీన్ని రీసెంట్ అని కూడా అనుకోవచ్చు. రీసెంట్. ఓకే. ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2016 అనుకుందాం. వెర్షన్ 2016. ఓకే. సో, 2016 ఆర్‌టీఎం వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది?
June 1st, 16. జూన్ 2016లో రిలీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇవన్నీ సర్వీస్ ప్యాక్స్. ఫస్ట్ క్యుములేటివ్ అప్డేట్ CU1, CU2 ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ SP1 సర్వీస్ ప్యాక్ 1 రిలీజ్ అయింది. ఇక్కడ సర్వీస్ ప్యాక్ 2 రిలీజ్ అయింది. ఓకే. సర్వీస్ ప్యాక్ 2 రిలీజ్ అయిన తర్వాత నేను 2018 మేలో ఓకే 2016 వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఇప్పుడు నేను అప్ టు డేట్ ఉండాలంటే ఏ బిల్డ్ నెంబర్ వరకు ప్యాక్ చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ డిఫాల్ట్ థంబ్ రూల్. ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి? RTM. RTM వర్షన్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. దట్ ఈస్ మ్యాండేటరీ. తర్వాత మనం మాట్లాడుకున్న విషయం ఏంది? ఇన్స్టాల్ RTM వర్షన్. సర్వీస్ వాట్ స్టెప్ 2? సర్వీస్ ప్యాక్. రీసెంట్ సర్వీస్ ప్యాక్. ఓకే. వాట్ ఈస్ ది రీసెంట్ సర్వీస్ ప్యాక్ హియర్? SP1. SP1 ఆ రీసెంట్ సర్వీస్ ప్యాక్ ఇక్కడికి ఈ డేట్ కి మే 2018కి SP2. రీసెంట్ SP2 ఉంది కదా. ఓకే. SP2 ఈస్ ద రీసెంట్ సర్వీస్ ప్యాక్. ఓకే ఫైన్. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? Cumulative updates. రీసెంట్ క్యుములేటివ్ అప్డేట్. సో మే 2018కి రీసెంట్ క్యుములేటివ్ అప్డేట్ ఏంటి? CU2 నా, CU1 నా, CU3 నా? విచ్ వన్? You. సర్వీస్ ప్యాక్ తర్వాత ఓకే మీకు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ తెప్పించినట్టున్నా. ఎందుకంటే ఇక్కడ CU4 అన్నారు దీన్ని. మళ్ళీ సర్వీస్ ప్యాక్ తో పాటు CU1 అంటారు. ప్రతి సర్వీస్ ప్యాక్ కి CU1, CU2 రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. సర్వీస్ ప్యాక్ ప్రతి సర్వీస్ ప్యాక్ కి CU1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సర్వీస్ ప్యాక్ 2 కి కూడా CU1 స్టార్ట్ అయింది. CU1, CU2. ఓకే. సో మనం మేలో అనుకున్నాం కదా. మేలో ఇంకా CU1 ఉంది. CU2 రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో అంటే 2008 మేలో గనుక మనం ఇన్స్టాల్ చేస్తే RTM వర్షన్, లేటెస్ట్ సర్వీస్ ప్యాక్ SP2, లేటెస్ట్ క్యుములేటివ్ అప్డేట్ CU1 ఇవన్నీ ప్యాక్ చేయాలి. ఆర్ యు క్లియర్? Yes. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్ క్యుములేటివ్ అప్డేట్స్ ఇవన్నీ తెలుసు మనకి. ప్యాచ్ చేయాలి. ప్యాచ్ ఎలా చేయాలి? ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేయడం తెలుసు మీకు RTM వర్షన్. తర్వాత ప్యాచ్ అంటే ఎలా చేస్తాం? సర్వీస్ ప్యాక్ 2 ఉంది. దీన్ని క్లిక్ చేస్తాం. ఈ నెంబర్ బిల్డ్ దీని సర్వీస్ ప్యాక్ నెంబర్ దీన్ని కాపీ చేసుకుంటాం. ఓకే. మైక్రోసాఫ్ట్ క్యాటలాగ్ అప్డేట్. మైక్రోసాఫ్ట్ క్యాటలాగ్ అప్డేట్ అది అఫీషియల్ సైట్. ఇందులోకి వెళ్ళి ఓకే ఈ సెర్చ్ లో ఆ నెంబర్ ని పేస్ట్ చేసి సెర్చ్ కొడితే సో మనకు ఆ సర్వీస్ ప్యాక్ 2 అప్డేట్ వచ్చేస్తుంది. డౌన్లోడ్ కొట్టి దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. సో ఎస్టర్డే ఆల్రెడీ డౌన్లోడెడ్ ఇట్. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ కొడితే నెక్స్ట్ కొడితే ఆల్రెడీ ప్యాచ్ అయిపోతుంది. మనం డిస్కస్ చేసాం దీని గురించి. నేనేమంటానంటే సో మనకు ఒక ప్యాచ్ లేదు, 2 ప్యాచ్లు ఉన్నాయి. ఓకే. సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు ఇన్స్టాల్? ఫస్ట్ సర్వీస్ ప్యాక్ 2, సెకండ్ క్యుములేటివ్ అప్డేట్ 1. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో క్యుములేటివ్ అప్డేట్ 7 చేసాము. ఒకవేళ మనం ఈ టైంలో చేసాం అనుకోండి క్యుములేటివ్ అప్డేట్ 7. సో లేటెస్ట్ సర్వీస్ ప్యాక్ ఏంటంటే సర్వీస్ ప్యాక్ 2 క్యుములేటివ్ అప్డేట్ 17. దానిపైన ఓకే 17 లేటెస్ట్. దానిపైన ఏమైనా హాట్ ఫిక్సెస్ ఉన్నాయనుకోండి అవి కూడా ఇన్స్టాల్ చేయాలి. సో అప్పుడు నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేయాల్సింది పెరిగిపోతుంది, ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. సో ఒకవేళ
మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు చెప్తే గాని. సో, మీరు చెప్తే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌టీఎం వెర్షన్ ఇన్‌స్టాల్ చేశాను. ఫైన్. తర్వాత లేటెస్ట్ సర్వీస్ ప్యాక్ 3 అనుకోండి. సర్వీస్ ప్యాక్ 2 అనుకోండి. ఫైన్. క్యుములేటివ్ అప్డేట్ లేటెస్ట్ వన్ CU15 అనుకోండి. ఫైన్. దానిపైన హాట్‌ఫిక్స్ 1, హాట్‌ఫిక్స్ 2 ఉంది. నేనిప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్‌టీఎం ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత సర్వీస్ ప్యాక్ 2 ప్యాచ్ చేయాలి. తర్వాత క్యుములేటివ్ 15 ప్యాచ్ చేయాలి. తర్వాత హాట్‌ఫిక్స్ 1 ప్యాచ్ చేయాలి. తర్వాత హాట్‌ఫిక్స్ 2 ప్యాచ్ చేయాలి. 1, 2, 3, 4, 5 స్టెప్స్. ఈచ్ స్టెప్ మే టేక్ 5 to 10 minutes. Okay. Total 1 hour. Only for installation in one computer. This is not recommendable. Okay. So instead of that, what we can do is we can download all the required service packs or cumulative updates, whatever patch files. All these patch files will be placed in a folder. Okay. ఇవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టేసి డైరెక్ట్ ఆర్‌టీఎంతో పాటు ఇన్‌స్టాల్ చేయొచ్చు. దీన్నే స్లిప్ స్ట్రీమ్ ఇన్‌స్టాలేషన్ అంటారు. సో వాట్ ఈస్ స్లిప్ స్ట్రీమ్ ఇన్‌స్టాలేషన్? మనం స్లిప్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఆర్‌టీఎంతో పాటు అన్నిటిని కలిపి ఇన్‌స్టాల్ చేస్తున్నాం. స్లిప్ స్ట్రీమ్ ఇన్‌స్టాలేషన్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ బై సిస్టమ్ అడ్మిన్స్ టు ఈజీలీ అప్డేట్ ద సెటప్ ప్యాకేజెస్ ఆఫ్ SQL Server. Its service pack cumulative update package together. సో సర్వీస్ ప్యాక్ క్యుములేటివ్ అప్డేట్ ని ఆర్‌టీఎం వెర్షన్ తో పాటు కలిపి ఇన్‌స్టాల్ చేస్తాం. దిస్ ఈస్ ఎ న్యూ ఫీచర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2008. ఓకే. సో స్లిప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే జనరల్‌గా ఒక కార్ వెళ్తుంది అనుకోండి. సో దాని వెనకాలే వెళ్తే నీకు అంత ఎయిర్ రెసిస్టెన్స్ రాదు. ఓకే. ఈ పాయింట్‌ని స్లిప్ స్ట్రీమ్ అంటాం. జనరల్ మీనింగ్‌లో. సో ఆర్‌టీఎంతో పాటే అప్డేట్స్ కూడా ఒకేసారి ఇన్‌స్టాల్ చేయడాన్ని స్లిప్ స్ట్రీమ్ అంటాం. ఎలా చేస్తామంటే ఫస్ట్ మీరు ప్యాచ్‌లన్నీ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. ఎక్కడైనా ఒక చోట ఆ ప్యాచ్‌లు పెట్టుకోవాలి. నేనేం చేశా మీడియాలోనే ప్యాచెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. ఓకే. దిస్ ఈస్ క్రియేటెడ్ బై మీ. ప్యాచెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నాకు కావాల్సిన ప్యాచ్‌లన్నీ ఇందులో పెట్టుకున్నా. ఓకే. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ X64 అని కనిపిస్తుందా మీకు? ఈ ఫోల్డర్ కనిపిస్తుందా? Yes. దిస్ ఈస్ 64 బిట్ ఫోల్డర్. ఓకే. దీన్ని ఓపెన్ చేసి డిఫాల్ట్ సెటప్ డాట్ INI అని ఒక INI ఫైల్ ఉంటుంది. ఓకే. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ అంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇంతవరకే ఉంటది. మీరు ఒక చిన్న లైన్ యాడ్ చేయాలి. అప్డేట్ సోర్స్. నువ్వు అప్డేట్ అవ్వు SQL సర్వర్. ఎక్కడి నుంచి అప్డేట్ అవ్వాలి? మనకు ప్యాచెస్ అనే ఫోల్డర్ ఉంది కదా! ఆ ప్యాచెస్ అనే ఫోల్డర్‌లో కొన్ని అప్డేట్స్ పెట్టాను నేను. అప్డేట్స్ అంటే ఏంటి? మనకు సర్వీస్ ప్యాక్స్ క్యుములేటివ్ అప్డేట్స్. వీటిని తీసుకొని అప్డేట్ అవ్వు అని చెప్తున్నా నేను. ఓకే. జస్ట్ అప్డేట్ సోర్స్ ఈక్వల్ టు సి మీడియా SQL సర్వర్ 2016 ప్యాచెస్. ఇందులో ఉన్నాయి అప్డేట్స్. ఓకే. అది మెన్షన్ చేశాను మనం ఇక్కడ. మెన్షన్ చేసామా? దీన్ని సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాం. ఓకే. డన్. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకే. ఇప్పుడు మామూలుగానే మీరెళ్లి సెటప్ ఫైల్ రన్ చేయండి. రన్ యాస్ అడ్మిన్. ఓకే. ఇన్‌స్టాలేషన్. కమ్ ఆన్. విచ్ వన్ ఐ నీడ్ టు క్లిక్? Install is Which one I need to click for installation? New SQL Server failover cluster installation. ఇదేనా? కాదు. స్వప్న, జనార్దన్, శివకృష్ణ, సుబ్బు. నేను దేన్ని ఇన్‌స్టాల్ చేయాలి? ఇదే క్లిక్ చేయమంటారా? కాదు ఫస్ట్. Once New SQL Server standalone installation. ఓకే.
Ashok is Add correct. First one. Janardhan is correct. What about Subbu, Swapna, First one, Subbareddy? sir. New SQL. చెప్పాలి కదా మరి. మీకు తెలుసా తెలియదా నాకు తెలియాలి కదా. ఓకే, క్లిక్ ఆన్ న్యూ సీక్వెల్ సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్. స్వప్న మాట్లాడాలి, స్వప్న నువ్వు కూడా. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ప్రొడక్ట్ అప్డేట్స్ అనే దగ్గర ఇంతకు ముందు అంతా మనకేం కనిపించేది కాదు. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? సర్వీస్ ప్యాక్ 2 సీక్వెల్ సర్వర్ అప్డేట్. ఈ రెండు బిల్డ్ నెంబర్లు కనిపిస్తున్నాయి. గమనించండి, ఇక్కడ 908 ఉంది. గో టు మైక్రోసాఫ్ట్ క్యాటలాగ్. ఓకే, సీక్వెల్ సర్వర్ బిల్స్ 908. ఓకే, సర్వీస్ ప్యాక్ 2. తర్వాత 1092. వేర్ ఈజ్ 1092? ఓకే, లేటెస్ట్ క్యుములేటివ్ అప్డేట్ సర్వీస్ ప్యాక్ 2 కి CU17. ఓకే, CU17 తీసుకున్నా 1092. సో దీన్ని కూడా తీసుకోవచ్చు. దీని పైన ఉన్నది దీన్ని కూడా మనం కావాలంటే డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ప్యాచెస్ అనే ఫోల్డర్లో పెడితే మనకు అన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఇంతకు ముందు ప్రొడక్ట్ అప్డేట్స్ లో కనిపించవు. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో లేటెస్ట్ బిల్డ్ నెంబర్ ఉందో ఆ బిల్డ్ నెంబర్ తో సహా ఒకటేసారి ఇన్స్టాల్ చేయొచ్చు అన్నమాట. దీన్ని స్లిప్ స్ట్రీమ్ ఇన్స్టాలేషన్ అంటారు. సో ఒకటేసారి అయిపోతుంది వర్క్. ఇప్పుడు INI ఫైల్ ఇన్స్టాలేషన్ లో జనరల్ మామూలుగా INI ఫైల్లో ఎలా ఉంటుందో చూడండి. అది రన్ అవుతా ఉంది ఆ లోపల. ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ 160. ఓకే, సెటప్ బూట్స్ట్రాప్, లాగ్, any timestamp latest one, configuration.ini. Where is config.ini? Not here. Summary.txt. Setup bootstrap loki వెళ్ళాలి. Sorry. Okay, setup bootstrap లోనే ఉందాం. ఇందులో లేదు. So let me config.ini. ఇందులో ఉండాలి. ఓకే, మనం ఏమైనా ఇన్స్టాల్ చేయలేదేమో లేటెస్ట్ది. లెట్ మీ ఓపెన్ అనదర్ వన్. ఉంది చూడండి, config.ini. ఓకే, దీన్ని ఎడిట్ చేస్తే అప్డేట్ సోర్స్ అని టైప్ చేద్దాం. ఓకే, అప్డేట్ సోర్స్ అనేది మనం అందులో క్లియర్ చేయలేదు. సో ఇది సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ కాదు, ఇది అన్ఇన్స్టాలేషన్. ఓకే, గో బ్యాక్, గో హియర్, config.ini. ఇది కూడా అన్ఇన్స్టాలేషన్. ఫైన్, గో హియర్, ఓపెన్ config.ini. ఇది ఇన్స్టాలేషన్. అప్డేట్ సోర్స్. అప్డేట్ సోర్స్ ఏమనింది ఇక్కడ INI ఫైల్లో కనిపిస్తుందా? Yes. అప్డేట్ సోర్స్ ఏమనింది? MU. MU అంటే మైక్రోసాఫ్ట్ అప్డేట్. బై డిఫాల్ట్ ఏదైతే అవసరం అవుతుందో వాటిని మాత్రమే డౌన్లోడ్ చేసి ఇస్తుంది. సో ఇంతకు ముందు ఇన్స్టాలేషన్ మొత్తం డిఫాల్ట్ ఏమొస్తుంది అంటే అప్డేట్ ఈక్వల్ టు MU వస్తుంది.
ఓకే. ఇక్కడ అప్డేట్ ఈక్వల్ టు ఎంయూ ఇవ్వలేదు మనం. అప్డేట్ ఈక్వల్ టు స్పెసిఫిక్ ఫోల్డర్ ఇచ్చాం. స్పెసిఫిక్ ఫోల్డర్‌లో ప్యాచెస్ పెట్టేసి, ఆ ప్యాచెస్‌కి స్పెసిఫిక్ ప్యాచెస్ లిస్ట్ ఇచ్చాం. సో, అప్డేట్ అనేది మైక్రోసాఫ్ట్ అప్డేట్ కాకుండా, ఇక్కడ స్పెసిఫిక్‌గా మనం ఇచ్చిన ఫోల్డర్ లిస్ట్ తీసుకుంటారు. ఇన్‌స్టాల్ సెటప్ ఫైల్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. జస్ట్ మినిట్. ఒకవేళ మనం ఈ ఇన్‌స్టాలేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేస్తే, ఇక్కడ అప్డేట్ సోర్స్ ఈక్వల్ టు మనం చెప్పిన ఆ లొకేషన్ వస్తది. సో, let it open. I will show you. Okay, click on next. Developer edition, license and terms. Click on next. Feature selection, database engine, client tools connectivity, client tools backward compatibility. Click on next. Instance name, SQL Server 2016. Click on next. Grant perform, default. Click on next. Add current user. So data directories, tempdb configuration, file stream. There is no max DOP settings here. Okay. Max server memory, min server memory settings here. అది మనం యూజర్స్ యాడ్ చేయాలంటే మనకి సిస్టంలో క్రియేట్ చేసి ఉండాలి ముందే. Whether it is SQL Server user or Windows user, ఆ పాయింట్ ఫస్ట్ ఐడియా ఉండాలి. సో ఫస్ట్ అది ఐడియా ఉంటే, విండోస్ యూజర్ అయితే ఆల్రెడీ మీ సిస్టంలో ఉంటారు, డొమైన్లో ఉంటారు, నో నీడ్. సిక్వెల్ సర్వర్ అయితే మీరు ఆల్రెడీ సిక్వెల్ సర్వర్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. సారీ, సిక్వెల్ సర్వర్లో క్రియేట్ చేసి ఉండాలి. సిక్వెల్ లాగిన్ ఐడియా ఉంది కదా, సిక్వెల్ లాగిన్ ఉంటే మీరు యాడ్ చేయొచ్చు. మనం ఫస్ట్ టైం సిక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం, సిక్వెల్ లాగిన్ ఎలా వస్తుంది? ఓకే. సో కాబట్టి ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మాత్రం విండోస్ లాగిన్సే ఉంటాయి. లేదా గ్రూప్ ఉంటే విండోస్ లాగిన్ గ్రూప్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ గ్రూప్ జిహెచ్కే డిబిఏ గ్రూప్ అని ఉంది. ఓకే. సో లొకేషన్, ఆబ్జెక్ట్ టైప్స్, గ్రూప్. ఓకే, లొకేషన్. ఓకే, ఫైండ్ నౌ అడ్వాన్స్డ్, ఫైండ్ నౌ డిబిఏ గ్రూప్. ఓకే, ఐ హ్యావ్ ఏ గ్రూప్. సో గ్రూప్ లాగిన్ కూడా మనం యాడ్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ యూస్ సిస్అడ్మిన్స్ ఇచ్చాం. క్లిక్ నెక్స్ట్. Note this INI file. Open run command. This is run command. Windows R. Paste it. Open this. So configuration.ini వచ్చింది కదా, దీన్ని ఎడిట్ కొడదాం. సో వేర్ ఈజ్ అప్డేట్స్ సోర్స్? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో update source equal to ME, update source equal to so this is the difference between slipstream installation, normal installation. Okay, so normal installation లో మైక్రోసాఫ్ట్ అప్డేట్ బై డిఫాల్ట్ తీసుకుంటది. స్లిప్స్ట్రీమ్ ఇన్స్టాలేషన్ లో we will mention a path. ఆ ఫోల్డర్ లో మనం ప్యాచ్ లిస్ట్ మొత్తం పెట్టుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకొని అది ఇన్స్టాల్ అవుతుంది. ఆర్ యు క్లియర్?
సో ఈ పాత్ అనేది అప్డేట్ సోర్స్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ స్పీకింగ్. ఓకే. సో ఈ పాత్ ని ఎక్కడ మెన్షన్ చేయాలి మనం? ఎక్కడ మెన్షన్ చేయాలంటే సెటప్ ఫైల్లో x64 అనే ఫోల్డర్ లో డిఫాల్ట్ సెటప్ డాట్ INI అని ఉంటుంది. సో దీంట్లో మనం అప్డేట్ చేయాలి. ఇది ఉండదు. ఈ పాత్ ని ఇక్కడ ఇచ్చేసి మనం సెటప్ రన్ చేసినామంటే ఓకే. సో ఆటోమేటిక్ గా మనం ఇన్స్టాలేషన్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్లిప్స్ట్రీమ్ ఇన్స్టాలేషన్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ స్లిప్స్ట్రీమ్ ఇన్స్టాలేషన్ అంటే ఏం చెప్పాలి? సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్ టు ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ ఆల్ లేటెస్ట్ రీసెంట్ service packs, cumulative update, hot fixes, whatever have. So all updates are installed with RTM version. Okay. So that is called as slipstream installation. Install kodte install అయిపోతుంది. So let it complete first. That is one thing. తర్వాత ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి? ఓకే, స్లిప్స్ట్రీమ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో we will discuss about trouble shooting topic. సో ఏదైనా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా లెట్ ఇట్ కంప్లీట్ ఫస్ట్ we will discuss. సో ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఎలా ఫెయిల్యూర్ అయింది, ఎలా చెక్ చేస్తాం మనం? we already discussed this. summary.txt. ఓకే, summary.txt ఫైల్ ఎక్కడ ఉంటుంది? setup bootstrap. వెరీ గుడ్. సెటప్ బూట్స్ట్రాప్ ఫోల్డర్ లో summary.txt మనం చూస్తే మనకు అర్థమైపోతుంది ఇష్యూ ఏంటి అని. అందులో కూడా కనిపించలేదు అనుకోండి, లేటెస్ట్ టైం స్టాంప్ ఉన్న ఫోల్డర్ లోకి వెళ్ళి అందులో ఉన్న summary.txt ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఇష్యూ. సో మీకు ఫస్ట్ దీని మీద ఐడియా ఉండాలి, ఎలా చూజ్ చేసుకోవాలి, ఎలాంటి ప్యాచ్లు. లక్కీ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడూ డిసైడ్ చేయరు, ఇవి ఆల్రెడీ మీ కంపెనీలో డౌన్లోడ్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు. జస్ట్ ప్యాచ్ చేయండి అని అడుగుతారు మిమ్మల్ని. ఓకే, సో మీరు మైక్రోసాఫ్ట్ సైట్కి వెళ్ళి ఎప్పుడు డౌన్లోడ్ చేయరు, ఆల్రెడీ డౌన్లోడెడ్ ఫైల్స్ మీకు షేర్ చేస్తారు. ఆ ప్యాచ్లు మీరు అవి. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, స్లిప్స్ట్రీమ్ ఇన్స్టాలేషన్ అనేది ఫస్ట్ టైం మాత్రమే పాసిబుల్. ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసింటే స్లిప్స్ట్రీమ్ ఇన్స్టాలేషన్ చేయలేదు. ఓకే, ప్యాచెస్ మాత్రమే చేయగలుగుతారు. సో దెర్ ఇస్ ఏ వే, అన్ని ప్యాచ్లు ఒక చోట పెట్టుకొని మళ్ళీ సెటప్ ఫైల్ రన్ చేయొచ్చు, కానీ అలా చేయరు, జస్ట్ ప్యాచ్ చేస్తూ వెళ్తారు వన్ బై వన్. ప్యాచింగ్ అనేది మనం అన్అటెండెడ్ కూడా చేయొచ్చు. It's taking time. సో మనకి ఇదే ఇన్స్టాన్స్ కి SQL సర్వర్ గ్రూప్ కూడా యాడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ మన కాన్ఫిగరేషన్ కి వెళ్ళి SQL సర్వర్ గ్రూప్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందా? I didn't get your question, Ashwin. ఇప్పుడు మన ఈ ఇన్స్టాన్స్ మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, మనం ఓన్లీ సిస్టమ్ అడ్మిన్స్ ఇచ్చాం. సో ఇది ఇన్స్టాన్స్ అయిపోయిన తర్వాత మనం SSM లో వెళ్ళి మళ్ళీ SQL లో కూడా సెపరేట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా ఈ ఇన్స్టాన్స్ Correct. మన SQL. Correct. If you want So- to create additional logins after Okay. installing, connect Okay. through SSMS. SSMS లో you know how to create user logins. Yes. So whether Windows user or SQL user, okay, just you can create them with a command or graphically, your wish. జనరల్ గా ఆర్గనైజేషన్ ఏం ఫాలో అవుతాయి? గ్రాఫికల్ ఫాలో అవుతారు మనకి కమాండ్స్ జనరల్ గా ఎక్స్పీరియన్స్ అంటే 7+ ఎక్స్పీరియన్స్ ఎవరు గ్రాఫికల్ ఫాలో అవ్వరు. అందులోనూ 7+ అని కాదు కానీ కమాండ్ వైజ్ డెడ్ ఈజీ లాగిన్ క్రియేట్ చేయడం.
ఓకే. So why should I go login, right click new login and search for that login and go to server roles and give permission? Everything is time taking process. Instead of that, just one command only, right? Create login name from Windows. అంతే కదా, లాగిన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ లాగిన్ కి సిస్అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలంటే ఆల్టర్ సర్వర్ రోల్. ఓకే, సో సర్వర్ రోల్ ఏంటి? సిస్అడ్మిన్, యాడ్ మెంబర్, లాగిన్ నేమ్. ఇదంతా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉంటది. సర్వర్ రోల్ ని యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం? కొత్తగా మెంబర్ ని యాడ్ చేస్తున్నాం, అంతే. ఇక్కడ లాగిన్ ని క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ మీనింగ్ అర్థమైతే మనకు కమాండ్ అనేది డెడ్ ఈజీ. గ్రాఫికల్ గా ఉంటే కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రోల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశారా? మొన్న మనం ఫాస్ట్ గా చెప్పుకున్నాం. కొత్తగా మీ కంపెనీలో ఒక డెవలపర్ జాయిన్ అయ్యాడు. అతనికి రీడ్ యాక్సెస్ ఇవ్వమని చెప్పారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఆ యూజర్ ని క్రియేట్ చేయాలి, తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. సో ఫస్ట్ విండోస్ లెవెల్లో వాళ్ళే చేస్తారు. విండోస్ లాగిన్స్ అంటే విండోస్ మీ డొమైన్ లెవెల్లో ఒక లాగిన్ ఉండాలి. అంటే తనకి ఈమెయిల్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు కృష్ణ అనుకుందాం. ఓకే, ఫస్ట్ మనం లాగిన్ క్రియేట్ చేస్తాం. లాగిన్ క్రియేట్ చేసిన తర్వాత రోల్స్ ఏమి ఇవ్వం. రియాలిటీలో సర్వర్ రోల్స్ ఏమి ఇవ్వం. ఓకే, సో డేటాబేస్ రోల్స్ ఇస్తాం కావాలంటే. కొన్ని చోట్ల డేటాబేస్ రోల్స్ కూడా ఇవ్వరు. పర్మిషన్ ఏది కావాలంటే అదే ఇస్తారు. యూజర్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ యూజర్? క్రియేట్ యూజర్ నేమ్ కృష్ణ ఫర్ లాగిన్ కృష్ణ. రోల్ ఇవ్వాలి. ఆల్టర్ రోల్, డేటాబేస్ రోల్ ని రోల్ అంటారు. DB_, డేటా రీడర్ అంటే సెలెక్ట్ పర్మిషన్, యాడ్ మెంబర్ కృష్ణ. అంతే, అయిపోయింది. ఓన్లీ 3 కమెంట్స్. So we will discuss what are the permissions required for a newcomer and existing persons. ఓకే, ఇది అయిపోయింది చూడండి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ summary.txt ఉంది కదా. ఓకే, ఈ సెటప్ బూట్ స్ట్రాప్ లాగ్ లోకి వెళ్తాను. 130 go to 130 setup bootstrap log latest summary.txt passed. ఓకే, సో ఫెయిల్ ఉంటే ఎందుకు ఫెయిల్ అయింది అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒకటి మీకు చూపించాలనుకుంటా ఉన్నా. 160 setup bootstrap. సారీ. సో ఇక్కడ ఈ లాగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఒక ఫోల్డర్లో వేసేస్తా. ఓల్డ్ ఫోల్డర్. న్యూగా ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమి లేవు. ఇది లాగ్ అనేది ఒకటి రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా పెడతాను దీన్ని. హాఫ్ స్క్రీన్ చేస్తున్నా. సో 2022 వెర్షన్ ఒకటి ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మీకు ఒక ఐడియా వస్తుంది వాట్స్ గోయింగ్ ఆన్ బ్యాక్ ఎండ్ అని. సెటప్ బూట్స్ట్రాప్ లోకి వస్తున్నా ఫస్ట్. ఓకే, సో ఓపెన్ వన్ మోర్ ఫోల్డర్. సో ఇక్కడ సెటప్ బూట్స్ట్రాప్ పెడతాను. ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. లెట్స్ ఓపెన్ 2022 మీడియా.
2022. Windows right arrow. So setup.exe 2022. Right click, run as administrator. Yes. ఇక్కడ చూడండి, మనం setup.exe రన్ చేస్తూనే, ఓకే, ఇన్స్టాలేషన్ సెంటర్ ఓపెన్ అవుతూనే ఇక్కడ లేటెస్ట్ టైం స్టాంప్ తో, అంటే ఇప్పుడు టైం ఎంత అయింది, 10:40కి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. దీన్ని ఏమంటామంటే ల్యాండింగ్ పేజ్ అంటాం. ఓకే, సో ఇందులో ఏముంటాయి, డీటెయిల్ ల్యాండింగ్ పేజ్. సో అన్ని లాగ్స్ ఆ ల్యాండింగ్ పేజ్ లో, సెటప్ బుట్ స్ట్రాప్ లో దీనికి అవసరమైనటువంటివన్నీ ఇందులో ఉంటాయి. మీడియా సోర్స్ సి మీడియా సీక్వెల్ 2022. ఓకే, అంటే సి మీడియా సోర్స్ అంటే ఏంటంటే ఈ సెటప్ ఫైల్ ఎక్కడుంది, సెటప్ ఫైల్ ఎక్కడుంది, సి మీడియా సీక్వెల్ 2022. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాండింగ్ పేజ్. ఓకే, ఫైన్. నౌ నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇది 10:40 క్రియేట్ అయిన డేట్ స్టాంప్ ఫోల్డర్, ఇది ల్యాండింగ్ పేజ్. సో వేర్ ఆర్ వి, హియర్ ఇట్ ఇస్. సో ప్రీవియస్ ఇన్స్టాలేషన్, క్లోజ్ ఇట్, గో టు ఇన్స్టాలేషన్, న్యూ స్టాండ్ అలోన్. ఒక్కొక్క బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. న్యూ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్. సో ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే, సో ఏ ఫోల్డర్ 10:42 క్రియేట్ అయింది. ఇందులో ఏమున్నాయి, డీటెయిల్ ఉంది, సిస్టమ్ కాన్ఫిగరేషన్ చెక్ రిపోర్ట్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. సో బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతోంది, సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం చెక్ చేసింది. ఓకే, సో రీబూట్ అవసరమా, రీస్టార్ట్ అవసరమా, ఓకే, కంపాటబుల్ అన్ని, దిస్ కంప్యూటర్ ఏవేమైతే అవసరం అవుతాయో అవన్నీ చెక్ చేస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రీ కీస్ ఉన్నాయా, ఓకే, మీడియా టూ లాంగ్ ఉందా, సో ఎవ్రీథింగ్, దానికి అవసరమైన చెక్కింగ్స్ అన్ని చేసుకుంటుంది. మనం నెక్స్ట్ స్టెప్ కొడుతూనే. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్ వన్ మోర్ టైం. నెక్స్ట్, ఇప్పుడు ఏమీ చేంజెస్ లేవు. Click on next. So new perform SQL Server installation, developer edition. I accept terms. Azure extension not required now. Database engine services only. Click next. Okay, SQL 2022 instance 3 or 5. So we have only 2022, right? I can give it 2022 instance 2. So click on next. Grant perform volume maintenance. $33. Okay, ఇందులోనే ఉన్నాం. Add current user.
నెక్స్ట్. సో ఇక్కడి వరకు వచ్చినాం. కాన్ఫిగరేషన్ ఫైల్ డాటా అన్నాయి. ఈ నెక్స్ట్ స్టెప్ కొడుతూనే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, ఎక్కడ క్రియేట్ అయింది? లేటెస్ట్ టైం స్టాంప్ 233. ఓకే, ఈ 233 ఫోల్డర్లో క్రియేట్ అయింది. సో అంటే మీరు ఇక్కడ ఇచ్చే ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ కి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ కొడతాను, ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇన్స్టాల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ఓకే, సమ్మరీ .txt ఒకటి క్రియేట్ అయింది. డేట్ స్టాంప్ లోపల, డేట్ స్టాంప్ ఫోల్డర్ లోపల సీక్వెల్ ఇంజన్ కోర్ CPU 64.log ఒక లాగ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ జరిగే ప్రతి యాక్టివిటీకి ఒక లాగ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకొక లాగ్ క్రియేట్ అయింది. ఇంకొకటి క్రియేట్ అయింది. సో వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ ఆల్సో లాగ్. సో ఇంకొకటి కూడా క్రియేట్ అయింది, ఈవెంట్ ఫైల్. ఫైనల్ గా ఇక్కడ సెట్టింగ్స్, ఇక్కడ summary.txt. ఓకే, ఇక్కడ సక్సీడ్ వచ్చింది. ఇక్కడ సక్సీడ్ వచ్చిన క్షణంలో మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఒకటి XML, ఇక్కడ summary.txt, ఈ రెండు ఫైల్స్ జనరేట్ అయ్యాయి. ఓకే, సో మీరు ఫ్రంట్ ఎండ్ లో చేసే ప్రతి యాక్టివిటీకి బ్యాక్ ఎండ్ లో ఖచ్చితంగా ఒక ఫైల్ జనరేట్ అవుతుంది, లాగ్ ఫైల్. అందులో ఇక్కడ ఏమేం జరుగుతుందో అదంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో మీరేం చేయాలి? summary.txt లోకి వెళ్తారు, ఇందులో ఫెయిల్ అని ఉంటుంది, కానీ రీజన్ తెలియలేదు అనుకోండి. రీజన్ తెలిస్తే ఓకే, తెలియలేదు అనుకోండి, లేటెస్ట్ ఫోల్డర్. సో 10/42/23కి క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్లో ఇదంతా, ఆ ఫోల్డర్ లోపలికి వెళ్తారు. ఆ లోపలికి వెళ్ళి ఇంకో TXT ఫైల్ ఉంటుంది, GHK టైమ్ స్టాంప్ క్యాప్. ఓకే, నాట్ దిస్ వన్, summary_GHK. ఓకే, 10/42/33 దీన్ని ఓపెన్ చేస్తారు. ఇది కూడా సమ్మరీ ఫైల్. ఇందులో క్లియర్ గా అర్థమైపోతుంది ఏం ఇష్యూస్ ఉన్నాయని. ఓకే, చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు INI ఫైల్లో ఉన్న పారామీటర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. చూడండి, యాక్షన్ ఈక్వల్ టు ఇన్స్టాల్, ఏజెంట్ సర్వీస్ అకౌంట్. ఓకే, సో మీకు తెలిసిన పారామీటర్స్ చూద్దాం. ENU, ఓకే ఫైన్. I accept license terms. ఓకే, సర్వీస్ అకౌంట్, sysadmin accounts, update source, MU. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇందులో ఉంటాయి. ట్రబుల్ షూటింగ్ ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ go to summary.txt. Where is it? Setup bootstrap log. ఆ లాగ్ లో summary.txt ఉంటుంది. సెకండ్ స్టెప్, go to this is first step, this is second step. Go to latest timestamp folder. Okay, go to summary.txt. This is second step. Okay, so what is third step?
ఒకవేళ ఈ రెండిట్లో కూడా మీకు ఏమి ఐడెంటిఫై అవ్వలేదు అనుకున్నాం. థర్డ్ స్టెప్ ఈస్ detail.txt. సో ఇది మనకు ఆల్రెడీ చూసాం, ఫస్ట్ లోనే వచ్చింది. detail.txt ఇందులోకి వెళ్తాం. ఆ రెండిట్లో ఏం కనిపించకపోతే ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రికార్డ్ అయి ఉంటుంది. సో లెట్ మీ ఓపెన్ దిస్. దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్. This is first step, second step, third step. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ డీటెయిల్ రికార్డ్ అయి ఉంటుంది అనమాట, లాగ్ యాక్టివిటీ. సో వన్ బై వన్ లాగ్ అవుతుంది. రన్నింగ్ యాక్షన్, ఓకే, లోడింగ్, ఎంఎస్ఐ. సో ఇదంతా మీకు వన్ బై వన్, లైన్ బై లైన్ చదవాలంటే కొంచెం కష్టమే, కానీ ఇది ఇప్పుడు మామూలు విషయంలో అవసరం రాదు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఆ ఇష్యూ రూట్ కాజ్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ డీటెయిల్ మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్, ఈ డీటెయిల్లో కూడా మనకు క్లారిటీ రాలేదు, ఈవెంట్ వ్యూయర్కి వెళ్తాం. ఈవెంట్ వ్యూయర్కి ఎలా వెళ్ళాలి? EVNT VWR. EVNT VWR. సో ఈ ఈవెంట్ వ్యూయర్ లో ఓకే, విండోస్ లాగ్స్, నాట్ విండోస్ లాగ్, కస్టమ్ లాగ్స్, అప్లికేషన్, జస్ట్ అప్లికేషన్, విండోస్ లాగ్స్ లో అప్లికేషన్. సో ప్రతి అప్లికేషన్ కి సంబంధించిన ఏవైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ బయటపడతాయి. సెక్యూరిటీ, సో రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈ అప్లికేషన్ లాగ్స్ లో SQL సర్వర్ రిలేటెడ్ అన్ని ఇక్కడ బయటపడతాయి. ఈవెంట్ వ్యూయర్. ఫైనల్ స్టెప్, let me open event viewer also. So these are the application logs, SQL Server. This is step 4. Let me copy this, take a screenshot, go over here. One. Two. Three. 4. Okay. Fifth step వచ్చేసి, సో టెంపరరీ డీటెయిల్స్, టెంపరరీ ఫోల్డర్ అంటారు దీన్ని, %TMP. ఇందులో టెంపరరీగా అన్ని ఫైల్స్ మీకు జరిగే ఫ్రంట్ ఎండ్ లో జరిగే ప్రతి యాక్టివిటీకి బ్యాక్ ఎండ్ లో టెంప్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే, టెంప్ ఫోల్డర్స్ లో లాగ్స్ అవుతా ఉంటాయి. అందులో SQL setup.log, డేట్ మోడిఫైడ్, రీసెంట్ ఫైల్. సో ఇది SQL setup.log. ఓకే, దీన్ని ఓపెన్ చేసామనుకోండి. సో ఇందులో ఏమైంది? సెటప్ లాంచ్, అటెంప్టింగ్ డిటర్మైనింగ్ మీడియా సోర్స్, అటెంప్టింగ్ డిటర్మైనింగ్ బేస్డ్ ఆన్ లేఅవుట్. ఓకే, ఫైన్. Media source, media layout, attempting. So attempting to launch SQL servers 160 setup bootstrap setup.exe. 10:42:33 కి లాంచ్ అయింది అని చూపించింది. ఓకే, నెక్స్ట్ లోకల్ లాగ్. సో ఈ లాగ్స్ అన్ని చెక్ చేస్తే మనకి ఏదైనా ఇష్యూ ఉంటే బయటపడుతుంది. దిస్ ఈస్ ఫైనల్ స్టెప్. So what is final step? Temp %SQL setup.star.log. ఇది ఓపెన్ చేసినామంటే మనకి ఇందులో ఉన్నవన్నీ ఓపెన్ అవుతాయి.
సీక్వెల్ సెటప్ స్టార్ అంటే దానికి సంబంధించిన తర్వాత ఉన్న లెటర్స్ అన్ని సీక్వెల్ సెటప్ కు సంబంధించిన ఈ లాగ్స్ అన్ని మనం ఓపెన్ చేసి చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ దాంట్లోనే మనకు అర్థమైపోతుంది ఇష్యూ ఏదన్నా ఉంటే. సో దిస్ ఈస్ 5th స్టెప్. ఇది ట్రబుల్ షూటింగ్ అన్నమాట. సో హౌ టు ట్రబుల్ షూట్ ఫెయిల్యూర్స్ ఇన్‌స్టాలేషన్ అంటే మీరు ఇంటర్వ్యూలో ఇది చెప్పొచ్చు. సెటప్ బూట్‌స్ట్రాప్‌లో సమ్మరీ.txt లోకి వెళ్తాము. తర్వాత ఇన్‌సైడ్ టైమ్ స్టాంప్‌లో సమ్మరీ.txt కెళ్తాము. తర్వాత డీటెయిల్ టెక్స్ట్‌లో చూస్తాము. అది కూడా కనిపించకపోతే ఈవెంట్ వ్యూయర్, అది కూడా కనిపించకపోతే సీక్వెల్ సెటప్ లాగ్ ఉంటది టెంప్ ఫోల్డర్‌లో, అందులో చెక్ చేస్తామని చెప్పొచ్చు. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ డీటెయిల్ థింగ్స్ ఆఫ్ ఇన్‌స్టాలేషన్. సో ఇన్‌స్టాలేషన్ టాపిక్ ఇక్కడికి అయిపోయింది. సో నార్మల్ గ్రాఫికల్ ఇన్‌స్టాలేషన్ చూసాం, అన్‌అటెండెడ్ ఇన్‌స్టాలేషన్ చూసాం, అన్‌ఇన్‌స్టాలేషన్స్ చూసాం, ప్యాచింగ్ చూసాము, స్లిప్ స్ట్రీమ్ ఇన్‌స్టాలేషన్ చూసాము. ఓకే. ఫైనల్‌గా ట్రబుల్ షూటింగ్ చూసాం. ఇక్కడికి ఇన్‌స్టాలేషన్ టాపిక్ అయిపోయింది. ఓకే. క్లోజ్ దిస్. Let me stop the recording. Take 2 minutes.